నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి చాలా గొప్పది, నీ ప్రార్థన చాలా గొప్పది, నీ యొక్క జీవితము చాలా గొప్పది. నువ్వు చాలా గొప్పగా బ్రతుకుతున్న వ్యక్తివి. ఆ గొప్పగా బ్రతుకుతున్న వ్యక్తి క్రీస్తునందు నిద్రించినప్పుడు దివి నుండి దేవదూతలు దిగుతారు. ఎందుకో ఇక్కడ మా భక్తురాలు జీవితాన్ని ముగించారు. ఆ యొక్క ఆత్మను, ఆ యొక్క వ్యక్తిని పరలోక రాజ్యములోనికి తీసుకెళ్ళి ప్రభుతో మేము ఉంచాలని దేవదూతలు వస్తారు. ఎవరు వస్తారమ్మా? దేవదూతలు వస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వస్తారు? ఆ వ్యక్తికి సంబంధం ఉన్నవారు వస్తారు. ఆ వ్యక్తితో బాంధవ్యం ఉన్నవాళ్ళు వస్తారు. ఆ వ్యక్తితో సహవాసం ఉన్నవాళ్ళు వస్తారు. ఆ వ్యక్తితో బాంధవ్యము, బంధువులు, ఆ రక్త సంబంధాలు, అనుబంధాలు ఉన్నవారు వస్తారు. మరి బ్రతికి ఉండగా సాతానుకి నీకు సంబంధము తెగిపోతేనే మంచిది. లేదు, ఏ కోణములోనైనా సంబంధం పెట్టుకుంటే, అనుబంధాన్ని పెట్టుకుంటే, ఆ సంబంధము నువ్వు కొనసాగిస్తూ ఉంటే ఆ రోజు వచ్చి నీ పీక పట్టుకుంటాడు, లేకపోతే నీ కాలరు పట్టుకుంటాడు, లేకపోతే నీ జుట్టు పట్టుకుని లాగుతా అవుతాడు. మికాయేలు దూత అంటారు, లేదు జీవన పాస్టర్ గారు చెప్పాడు, బాప్తిసం ఇచ్చాడంటే అందుకే మేము వచ్చామా. సంఘానికి కూడా వస్తుండేదట, సంఘానికి కూడా వస్తుండేవాడు, అందుకే మేము వచ్చి తీసుకెళ్తున్నాం అని మికాయేలు దూత చెప్తే అప్పుడు సాతానుగాడు రికార్డు తీస్తాడు. ఏం తీస్తాడమ్మా? ఏం చేస్తాడు? రికార్డు తీస్తాడు. అప్పుడు 60 ఫొటోస్ విడుదల చేస్తాడు. ఏ ఫొటోస్ అయ్యి? ఇదిగో ఈ వ్యక్తికి నాకు ఉన్న సంబంధము, ఈ వ్యక్తికి నాకున్న అనుబంధము, ఈ వ్యక్తికి నాకున్న సంబంధము అని. అప్పుడు నీ ద్వారా మికాయేలు దూత తల ఉంచుకుని వెళ్ళిపోవాలి. ఏం చేయాలమ్మా? మరి దేవదూతలను, దేవుణ్ణి అవమానపరుస్తావా? సహవాసమును, సంఘాన్ని అవమానపరుస్తావా? లేకపోతే లోక సంబంధమైనవి విడిచిపెట్టి ఆత్మీయులతో నీ జీవితాన్ని కొనసాగిస్తావో ఒక్కసారి నీ జీవితంలో ఆలోచించవలసి